हाय एवरीवन, दिस इज मोहम्मद सलमान। आप देख रहे हैं टेक्निकल रिव्यू यूट्यूब चैनल। चलिए स्टार्ट करते हैं। హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మొహమ్మద్ సల్మాన్. ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం క్రోమా టాటా ప్రోడక్ట్ గురించి. ఈ వీడియోలో మీకు ఫుల్ డెమోన్స్ట్రేషన్ ఇవ్వబోతున్నా క్రోమా 32 ఇంచెస్ గూగుల్ టీవీ గురించి విత్ హెచ్డిఆర్ సపోర్ట్ తో సహా వస్తుంది. ఈ టీవీ వచ్చేసి ఐకే 2K సిరీస్ ఎడిషన్ మోడల్. ఇది దీంట్లో మీకు 7000 అప్లికేషన్ మీకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఈ టీవీ ప్రైస్ రేంజ్ గురించి. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ croma.com నుంచి పర్చేస్ చేస్తే దాని ప్రైస్ వచ్చేసి లెవెల్ 990 రూపీస్ ఉంది. లేకపోతే మీరు నియరెస్ట్ క్రోమా స్టోర్, మీ ఇంటి దగ్గర నుంచి క్రోమా స్టోర్ నియరెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. కొద్దిగా డిస్కౌంట్ అలాంటివి మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ హై రెవల్యూషన్ పిక్చర్ క్లిప్స్. మీకు హై క్వాలిటీ పెడితే ఎలాంటి పిక్చర్ మీకు ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుందో దాని గురించి నేను ఈ వీడియోలో షో చేయబోతున్నా. దాని తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో క్లిప్స్ మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో దీని టీవీ లింక్ ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి ఇంకా డీటెయిల్స్ కావాల్సి అయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ సీల్డ్ బాక్స్ ఫస్ట్ లుక్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ బై టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది వచ్చేసి క్రోమా 32 ఇంచెస్ బాక్స్. దీనిపైన కొన్ని ఐటమ్స్ హైలైట్ చేసి ఇచ్చారు. ఈ బాక్స్ మీద ఫస్ట్ చూసినట్లయితే ఐకే 2K సిరీస్ ఎడిషన్ అని ఇక్కడ మోడల్ నేమ్ ఇచ్చారు. దాని తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే క్రోమా బ్రాండింగ్ ఇచ్చారు. దాని కింద మీకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ హైలైట్ చేసిరు. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. డాల్బీ ఆడియో ఉంది సపోర్ట్, డ్యూయల్ వైఫై సపోర్ట్ ఉంది. దీంట్లో బ్లూటూత్ కనెక్షన్ వచ్చేసి వర్జన్ 5 ఉంది. ఇది వచ్చేసి మీకు హై రెవల్యూషన్ వర్జన్. దాని తర్వాత 7000 అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది ఈ టీవీ. 3 HDMI కనెక్షన్స్ అండ్ 2 USB పోర్ట్స్ ఇచ్చిర్రు. 1 year వారంటీతో సహా ఈ టీవీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది వచ్చేసి క్రోమా కంపెనీ సీల్. ఇది కంపెనీ నుంచి టెక్నీషియన్ వచ్చిన తర్వాతనే రిమూవ్ చేస్తారు. నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి క్రోమా టెక్నీషియన్. దాని గురించి మీకు ఈ డీటెయిల్స్ చెప్తున్నా. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ బ్యాక్ సైడ్ ప్యానెల్ లుక్. మీకు కంపెనీ ఏమేం కనెక్షన్స్ ప్రొవైడ్ చేస్తుందో దాని గురించి చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక పవర్ కన్జంప్షన్ డీటెయిల్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మీకు ఎంత పవర్ కన్జంప్షన్ ఉందో అది దాని గురించి ఉంది మెన్షన్ చేసి. మనం ఈ టీవీ బిల్ట్ ఇన్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఎక్దమ్ మస్త్ ఉంది. టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, దాని గురించి బిల్ట్ ఇన్ క్వాలిటీ ఎక్దమ్ మస్త్ ఉంటది. ఇప్పుడు మనం ఈ టీవీ కనెక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి లైన్ కేబుల్ ఉంది, సెకండ్ వచ్చేసి ఆప్టికల్ కేబుల్ ఉంది, థర్డ్ వచ్చేసి 3-pin AV కేబుల్ ఉంది. దాని తర్వాత లైన్ కేబుల్ ఉంది. మీరు కేబుల్ కనెక్షన్ అయితే లాస్ట్ ఆప్షన్ లో పెట్టడానికి వస్తుంది. మీరు స్క్రీన్ రైట్ సైడ్ చూసినట్లయితే 3 HDMI కనెక్షన్ ఉంది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి. దానికి మీరు HDMI కనెక్షన్స్ పెట్టుకోవచ్చు. కింద ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ టీవీ ఫుల్ డీటెయిల్ డెమోన్స్ట్రేషన్ స్టార్ట్ చేయబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది వచ్చేసి క్రోమా బ్రాండింగ్. కంపెనీ నుంచి మీకు క్రోమా అని బ్రాండింగ్ లోగో ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ దాని కింద మీకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, రెడ్ కలర్ లైట్ తో సహా వస్తుంది. దాని తర్వాత టీవీ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, మీ దగ్గర టీవీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒక కవర్ ఉంటుంది టీవీ పైన, అది రిమూవ్ చేయించుకోండి టెక్నీషియన్ తోటి. ఇప్పుడు మనం టీవీ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక పవర్ కన్జంప్షన్ డీటెయిల్స్ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ డీటెయిల్స్ ఉంది. మీకు పర్ ఇయర్ 62 యూనిట్స్ ఇది టీవీ కవర్ చేస్తుంది. అది వచ్చేసి మీకు చాలా నార్మల్ ఉంది. 62 యూనిట్స్ పర్ ఇయర్ కోసం ఇది 62 యూనిట్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ టాప్ సైడ్ ఇక్కడ ఒక హైలైట్ స్టిక్కర్ ఇచ్చిర్రు. ఈ స్టిక్కర్ లో మీకు ఈ టీవీ గురించి కొన్ని హైలైట్స్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. మీరు ఏదైనా వాయిస్ అసిస్టెంట్ ఇవ్వగానే ఈ టీవీ డైరెక్ట్ గా ఆన్ చేసేస్తుంది. డ్యూయల్ వైఫై సపోర్ట్ గిటా ఉంది ఈ టీవీలో. ఇన్ కేస్ మీ వైఫై రూటర్ కొద్దిగా దూరంగా ఉన్నా గానీ ఈ టీవీ హై స్పీడ్ తోటి వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ రిమోట్ గురించి. ఈ రిమోట్ వచ్చేసి మీకు స్టైలిష్ రిమోట్. దీంట్లో మీకు 3 అప్లికేషన్స్ డైరెక్ట్ బటన్ లనే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్. మీరు డైరెక్ట్ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. మీరు బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో డైరెక్ట్ బటన్స్ ఉన్నాయి. ఈ రిమోట్ ఫిజికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ రిమోట్ ఉంటది. దీని ఫిజికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం డిష్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్. దాన్ని ఎట్లా మీరు కనెక్ట్ చేసుకోవాలో దాని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది వచ్చేసి మెయిన్ ఇన్పుట్ సెక్షన్. ఇన్పుట్స్ అని మీకు మిడిల్ లో కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాని తర్వాత మీరు టోటల్లీ కిందికి వచ్చిన తర్వాత కాంపోసైట్ అని ఉంటది. కాంపోసైట్ అంటే మీది కేబుల్ కనెక్షన్ ఉంటది. దాని తర్వాత HDMI 1, 2, 3 ఉంది కదా, ఇది మీది టాటా స్కై DTH కనెక్షన్స్ ఉంటాయి. డిష్ కనెక్షన్ అలాంటివి పెడుతుంటే HDMI 1, 2, 3 లో పెట్టండి. లేదు అంటే లోకల్ కనెక్షన్ ఉందంటే కాంపోసైట్ లో పెట్టి రన్ చేసుకోండి.
ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ మెయిన్ సెట్టింగ్స్, పిక్చర్ సెట్టింగ్ అండ్ సౌండ్ సెట్టింగ్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నేను ఈ వీడియోకి స్లో మోషన్ చేయబోతున్నా, మీరు స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోండి. దాని తర్వాత ఈ టీవీకి ఎట్లా అప్డేట్ చేయాలో దాని గురించి నేను చెప్పబోతున్నా. నేను ఈ వీడియోకి స్లో మోషన్ చేస్తున్నా, మీరు అన్ని సెట్టింగ్స్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ టీవీకి ఎలా అప్డేట్ చేయాలో దాని గురించి చెప్పబోతున్నా. మీకు వచ్చేసి 2 టైప్స్ అప్డేట్స్ ఉంటాయి. ఒక టీవీ అప్డేట్ ఉంటుంది, ఒక అప్లికేషన్ అప్డేట్ ఉంటుంది. నేను టీవీ ఎలా అప్డేట్ చేయాలో దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది వచ్చేసి హోమ్ పేజ్. మీరు దీంట్లో వచ్చేసి మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు టోటల్లీ డౌన్ సైడ్ వచ్చినట్లయితే మీకు సిస్టమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సిస్టమ్ బటన్ కి ఓపెన్ చేయండి. దాని తర్వాత రెండో ఆప్షన్ అబౌట్ కి ప్రెస్ చేసిన తర్వాత సిస్టమ్ అప్డేట్. ఇది మీరు ఎవ్రీ 1 మంత్ కి 2 మంత్స్ ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ టీవీ అయితే మీకు అప్ టు డేట్ ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ స్క్రీన్ సేవర్స్. ఇన్ కేస్ మీరు ఆన్ చేసి ఒక 3 to 5 minutes ఎంటీగా వదిలేసిరంటే దీని స్క్రీన్ సేవర్స్ ఆన్ అయిపోతాయి. అది ఎట్లాంటి స్క్రీన్ సేవర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. నేను ఇలాంటి రివ్యూస్, డెమోస్ మీకు ఈ ఛానల్ పైన ప్రొవైడ్ చేస్తూ ఉంటా, ఆల్ హోమ్ అప్లయన్సెస్ కి రిలేటెడ్. అయితే మీరు లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో రిలేటెడ్ ఏదైనా డౌట్, కన్ఫ్యూజన్ మీకు ఏదైనా ఇంకా ఉంది అంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అక్కడ నుంచి నాకు కాల్ చేయొచ్చు. अगर आपको ये वीडियो अच्छा लगा तो लाइक, शेयर, सब्सक्राइब कंपलसरी करिए. आपको टिल टू एंड तक ऐसे ही कंटेंट मैं प्रोवाइड करते रहूंगा. आप कंपलसरी लाइक और सब्सक्राइब कंपलसरी करिए. चलिए, थैंक यू.